సందీప్ రెడ్డి వంగ. ఇండియాలో ఏ స్టేట్ అయినా ఏ ఊరైనా నువ్వు ఒక మూవీ లవర్ అయ్యుంటే ఈ పేరు తప్పకుండా వినుంటావు. అలాంటి ది గ్రేట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సూత్ర. మన ఛానల్లో మూవీస్ గురించి మాట్లాడతామని అందరికి తెలిసిందే. మూవీస్ తో పాటు డైరెక్టర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఈరోజు ఈ వీడియోలో ఇండియాస్ మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి మాట్లాడుకుందాం. చేతిలో కెమెరా లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, డైరెక్టర్ గా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ తన ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డితోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక చిన్నపాటి రెవల్యూషన్ ని తీసుకొచ్చాడు. సందీప్ రెడ్డి వంగ మన తెలంగాణ వరంగల్ డిస్టిక్ ఒక చిన్న ఊర్లో మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలంటే చాలా ఇష్టం. ఏదైనా ఒక మూవీ చూసాక సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడంట అందరికి. కానీ తను కూడా ఒక డైరెక్టర్ అవుతాడని చిన్నప్పటి నుంచి ఏం కలగనలేదు. వాళ్ళ నాన్నగారు చెప్పినట్టే బాగా చదివాడు, ఫిజియోథెరపీలో డిగ్రీ కూడా కంప్లీట్ చేశాడు. కానీ ఇవన్నీ జరిగాక సందీప్ రెడ్డి వంగ తన లైఫ్ లో ఒక డాక్టర్ గా కాకుండా ఒక డైరెక్టర్ గా బతకాలనుకున్నాడు. ఆ ఒక చిన్న ఆశ నుంచి స్టార్ట్ అయింది తన రియల్ కెరియర్. ఫిజియోథెరపీ డిగ్రీ ఉన్న తర్వాత మాస్టర్స్ గానీ లేదా ప్రాక్టీస్ గానీ చేయకుండా ఆస్ట్రేలియాలో ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యాడు సందీప్. అక్కడ ఇరానియన్, ఫ్రెంచ్, చైనీస్ ఇలా అన్ని కంట్రీస్ మూవీస్ చూస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ ఫిలిం మేకింగ్ నేర్చుకున్నాడు. కోర్స్ కంప్లీట్ అయ్యాక తిరిగి ఇండియాకి వచ్చి ఏదైనా స్టార్ డైరెక్టర్ దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేద్దామని అనుకున్నాడు. కానీ తనకి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల అంత పెద్ద ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు తనకి. చాలా ఐటమ్స్ తర్వాత మనసు మాట వినదు అనే చిన్న మూవీలో అప్రెంటిస్ గా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అడుగు పెట్టాడు. తర్వాత మనం నాగార్జున గారి కేడీ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా, మళ్ళీ ఇది రాని రోజు మూవీలో అసోసియేటివ్ డైరెక్టర్ గా, ఇలా రకరకాలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తున్నా కానీ సందీప్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మీద వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఆ స్టోరీ కంప్లీట్ అవ్వగానే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద చిన్న ప్రతి ఒక్క హీరోకి వినిపించాడు ఆ కథని. ప్రతి ఒక్కరికి ఆ కథ నచ్చింది, కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు. సందీప్ పడుతున్న బాధ, అతని ఎఫర్ట్ అండ్ ఆయన సిన్సియారిటీ చూసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ముందుకొచ్చి సొంత పనిని రిస్క్ చేసి సందీప్ కి సపోర్ట్ చేశారు. అర్జున్ రెడ్డి మూవీతో సందీప్ తన లైఫ్ లోనో లేదా తన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ లోనో చేంజ్ ఓవర్ అనే కాకుండా టోటల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్రాఫ్స్ ని మార్చాడు. తన యునీక్ అండ్ రా స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అర్జున్ రెడ్డి మూవీతోనే తెలుగు పీపుల్ కి చాలా బాగా నచ్చింది. కానీ ఇంకో సైడ్ చూస్తే అర్జున్ రెడ్డి మూవీని చాలా మంది క్రిటిసైజ్ కూడా చేశారు. అర్జున్ రెడ్డి ఒక కొత్త రకం లవ్ స్టోరీ అయినా కానీ ఇలాంటి మూవీస్ తెలుగులో రాకూడదని చాలా మంది అన్నారు. చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది, చాలా మాటలు విన్నాడు. కానీ సందీప్ అర్జున్ రెడ్డి మూవీతో ఒక డెబ్యూ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి మూవీ కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో బాలీవుడ్ వాళ్ళు హిందీ రీమేక్ రైట్స్ ని అడిగారు. కానీ సందీప్ రీమేక్ రైట్స్ ఇవ్వకుండా తనే అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా హిందీలో రీడైరెక్ట్ చేశాడు. కబీర్ సింగ్ మూవీ అప్పటి వరకు బాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది. ఒకే కథ ఇక్కడ అర్జున్ రెడ్డిగా, అక్కడ కబీర్ సింగ్ గా రెండు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి. ఒకే స్టోరీతో సందీప్ రెడ్డి రేంజ్ ఇండియా వైడ్ గా తెలిసిపోయింది. సందీప్ కబీర్ సింగ్ మూవీ తర్వాత బాలీవుడ్ లో ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ అయిన రణబీర్ కపూర్ తో యానిమల్ మూవీ తీశాడు. తను తీసిన కబీర్ సింగ్ అండ్ అర్జున్ రెడ్డి కన్నా యానిమల్ ఇంకా ఎక్కువ రేంజ్ లో రా అండ్ రగుడ్ వేలో ఉండడంతో ఇండియా మొత్తంలో హ్యూజ్ కాంట్రవర్సీ అయింది. క్రిటిక్స్ చాలా మంది బ్యాడ్ గా మాట్లాడడం, రివ్యూయర్స్ నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరిగిన ఇండియన్ ఆడియన్స్ యానిమల్ మూవీని హ్యూజ్ సక్సెస్ చేశారు. యానిమల్ మూవీ సక్సెస్ తో సందీప్ రెడ్డి వంగ రేంజ్ మారిపోయింది. తన లైఫ్ లో ఎన్నో స్టోరీస్ రాసినా గానీ ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ తో వర్క్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదంట. స్పిరిట్ మూవీ సందీప్ ఫ్యాన్స్ కే కాకుండా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి కూడా చాలా యూనిక్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే ప్రభాస్ అన్న ఇప్పటి వరకు ప్యూర్లీ రా అండ్ రఫ్ క్యారెక్టర్ చేయలేదు. సలార్ మూవీలో కొద్దిగా అలాంటి ఫీల్ వచ్చినా కానీ సందీప్ రెడ్డి వంగ రాసే క్యారెక్టరైజేషన్ లెవెల్ వేరే. అసలు సందీప్ ప్రభాస్ అన్న క్యారెక్టర్ ని ఎలా చూపించబోతున్నాడో అని ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సందీప్ తన లైఫ్ లో చాలానే స్ట్రగుల్ అయ్యాడు. ఒక ఆరోగెంట్ అండ్ కోపదారి మనిషిలా తను పోర్ట్రే అయినా కానీ తన యూనిక్ వే ఆఫ్ డైరెక్షన్, ట్రూత్ఫుల్ అండ్ లాయల్ క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీ వాళ్ళకే తెలుసు. వి రియల్లీ అప్రిషియేట్ యువర్ వే ఆఫ్ డైరెక్షన్ అండ్ ట్రూత్ఫుల్ క్యారెక్టర్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది గ్రేట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సందీప్ గారి లైఫ్ లో నేను ఏదైనా మర్చిపోతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ షార్ట్ అండ్ స్వీట్ వీడియోల కోసం మన సూత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.